వారు గృహిణిగా ఉంటూ అద్భుతమైన రచనలు, అద్భుతమైన కార్టూన్లు, అద్భుతమైన కథనాలు రాసి వారు కాళోజీ సాహిత్య అవార్డును పొందడం జరిగింది. ఈ కాళోజీ సాహిత్య అవార్డును కేవలం సంవత్సరానికి ఒకరికి మాత్రమే ఇస్తారు. వారు గత సంవత్సరం వారు స్వీకరించడం జరిగింది. కాబట్టి మన ఊరుగల్లు వైభవాన్ని చాటినందుకు వారికి గట్టిగా చప్పట్లతో అందరూ ధన్యవాదాలు తెలిపాలి. మొక్కలనే పర్యావరణాన్ని పరీక్షిస్తే మన భవిష్యత్తు తరాలు బాగుంటాయి. కాబట్టి ఆ మొక్కలను కాపాడాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన మొక్కల వెంకటయ్య గారికి వారికి సత్కరించాలి. మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మగారు అనేది వారికి మొక్కలంటే పిచ్చండి, వారికి మొక్కలే పరమావధి, మా ఇంట్లో సభ్యుల కంటే మొక్కలనే వారు బాగా చూసుకుంటారని అమ్మగారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పుణ్య దంపతులందరికీ ఇద్దరికి హిందస్ ఫౌండేషన్ తరఫున కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. గట్టిగా తప్పట్లతో మీరు సత్కరించాలి. రెండవ కాకతీయ పురస్కారం శ్రీ జిల్లా ప్రభు చైతన్య గారు, యోగా విభాగం. ఆసనాలలో ఎంతగానో పట్టు సాధించి జిల్లా ప్రభు చైతన్య గారు వారు యోగాను విస్తరింపజేస్తున్నారు, పరిశీలింపజేస్తున్నారు. కాబట్టి వారికి అగ్రత మహారాజులందరూ వారి సాల్వా కప్పి కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. మనందరం తప్పట్లతోనే ఆ కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయాలి. తదుపరి కాకతీయ పురస్కారం 100 ప్రసంగాల్లో చెప్పలేని ఒక పాటలో చెప్పవచ్చు. మన ఊరుగల్లు ముద్దు బిడ్డ శ్రీ కాసర్ల శ్యామ్ గారికి సినీ రంగంలో రచయిత విభాగంలో కాకతీయ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. శ్రీ కంచర్ల శ్రీనివాస్ గారు ఆధ్యాత్మిక విభాగం పలకని గొంతు ఉండదు. అలాంటి శ్రీరాముడికి దాసుడు, శ్రీరామదాసుడు కంచర్ల గోపన్న గారి వారసులు వీళ్ళు. గత వందలాది ఏళ్లుగా రామదాసు గారి వారసత్వాన్ని కాపాడుతూ వారు ఇచ్చినటువంటి ఆచారాలను శ్రీరామ భద్రాచల ఆలయంలో వారు నిత్యం అగ్రామంగా కొనసాగిస్తున్నటువంటి వారి పూర్వీకులు శ్రీ కంచర్ల శ్రీనివాస్ గారికి ఆధ్యాత్మిక విభాగంలో కాకతీయ పురస్కారం ఇచ్చి ఘనంగా సత్కరిస్తున్నారు. వీరు శ్రీరామదాస్ మనందరికీ తెలిసిందే. కంచర్ల గోపన్న వారు శ్రీరాముడికి భద్రాచలంలో ఆలయం కట్టించడం జరిగింది. వారి పూర్వీకులే ఈ కంచర్ల శ్రీనివాస్ గారు. కాకతీయ పురస్కారం క్రీడా విభాగంలో మార్షల్ ఆర్ట్స్ నుండి శ్రీ గణదాసు మణికంఠ గారు. ఆత్మరక్షణ కళలను ఎంతగానో ప్రావీణ్యం సాధించిన మన మణికంఠ మార్షల్ ఆర్ట్స్ లో తైక్వాండో, కిక్ బాక్సింగ్, జూడో లాంటి 10 రకాల విద్యలో నిష్ణాతులయ్యారు. వారు నేర్చుకున్న విద్యను ఉచితంగా అందించాలని, దాన్ని కాపాడాలని చెప్పేసి ఎంతో మంది పేద విద్యార్థులకు వారు వృత్తి స్థాపన చేసి కొంతమంది మిత్రులతో కలిసి బృందంగా ఏర్పడి ప్రభుత్వం మీద ఎటువంటి ఆధారపడకుండా నిత్య ధూప దీప నైవేద్యాలు అందిస్తూ ఆ పరమశివుడిని కొలుస్తున్నారు. అప్పుడు విదేశీ దురాక్రమణదారుల వల్ల ఆ ధ్వంసమైనటువంటి కోటగుళ్ళ ఆలయానికి పూర్వవైభవం తేవడం కోసం వాళ్ళ నాన్నగారు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ రోజు కూడా శివరాత్రి కాబట్టి వారు కోటగుళ్ళ ఆలయంలో అత్యంత వైభవంగా